అమెరికా టారిఫ్లతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గత కొద్ది కాలంగా ప్రపంచ దేశాలపై విపరీతమైన టారిఫ్లను విధిస్తూ చర్చలతో కొనసాగిస్తూ కొంత ఊరటనిస్తున్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో రత్నాలు ఆభరణాలకు సంబంధించిన రంగం పైన కూడా 10 నుంచి 12.5% వరకు సుంకాలను అదనంగా విధించడం జరిగింది. ఆల్రెడీ రత్నాలు ఆభరణాల రంగం ప్రపంచ దేశాలలో భారీగా పెరుగుతున్నటువంటి పసిడి ధరల నేపథ్యం, అదేవిధంగా చైనాతో విపరీతమైన పోటీని ఎదుర్కొంటుండటం, ఎంఎస్ఎంఈ రంగాలలో రుణాలకు సంబంధించిన వ్యయాలు కూడా పెరిగిపోతూ ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇవాళ అదనపు 10 నుంచి 12.5% టారిఫ్ల భారం అనేటువంటిది ఈ రంగాలకు చాలా ప్రతిబంధకంగా తయారయ్యాయి. ఇది కేవలం భారత్ పైన 10% టారిఫ్లను అదనంగా విధిస్తే భారత్తో పాటుగా చైనా, హాంకాంగ్, థాయిలాండ్ మరియు తుర్కియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, వియత్నాంలపై దాదాపుగా 12.5% టారిఫ్లను విధించింది. అంటే భారత్ కన్నా 2.5% ఎక్కువ టారిఫ్లను విధించడం జరిగింది. ఒక రకంగా ఇది ఈ దేశాల పోటీల్లో భారత్కు కొంత మెరుగైన అవకాశాలు ఉండడానికి ఆస్కారం ఉన్నప్పటికీ ఈ అదనపు భారం అనేటువంటిది కొంత ప్రతిబంధకాలుగా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అధిక వసూళ్లను ఏదైతే చేస్తున్నాయో సహజ వజ్రాల వ్యాపారస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే భారతదేశానికి గురించి చూసుకున్నట్లయితే భారతదేశంలోని రత్నాల ఆభరణాల రంగంలో ఉత్పత్తి సామర్థ్యం కావచ్చు, నైపుణ్యాలు, డిజైన్సు, తయారీ మౌలిక సదుపాయాల్లో భారత్కు ప్రత్యేక ఆధిపత్యం ఉంది. అయితే ఈ ఆధిపత్యంతో కొనసాగాలి అన్నా ఈ రంగాలను మరింత దాదరణ చేస్తూ మరింత ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు మనకు 2.5% భారత్కు వెసులుబాటు ఇచ్చినప్పటికీ కూడా ఈ రంగం దీర్ఘకాలంలో సస్టైన్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే మనము కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాం. బ్రిటన్, ఒమెన్, యుఏఈతో పాటు కొన్ని ఒప్పందాలు ఆల్రెడీ జరిగాయి. త్వరలో యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్తో ఒప్పందాలు చేసుకొని కొత్త అవకాశాలను చేసుకోవడానికి కూడా అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ అన్నిటితో పాటుగా మనము సహజ వజ్రాలు అంటే మిషన్తో చేసినవి కాకుండా సహజ వజ్రాలతో చేసినటువంటి ఆభరణాలు, రంగురాళ్లను ఒక ముడిసరుకుగా గుర్తించి సుంకాల నుంచి మినహాయింపు లభించినట్లయితే ఈ రంగంలో ఉపాధి పొందుతున్న లక్షలాది కుటుంబాలు ఎంతగానో ప్రయోజనాన్ని చేకూరుతాయి. అంతేకాకుండా భారత్కి ప్రపంచంలోనే పాలిష్ చేసే ప్రతి 15 వజ్రాలలో భారత్ నుంచే దాదాపు 14 ఉండడం చూస్తున్నాం. అంటే కట్ పాలిష్ చేయడంలో అత్యంత నైపుణ్యాన్ని, అత్యంత ప్రాధాన్యతను కలిగినటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఈ అన్నిటిపైన మనము మరి ఉపశమనం కలగాలంటే ఇంతటి అవకాశాలు, ఇంత మెరుగైన పరిశ్రమలో అవకాశాలను అదేవిధంగా అందిపుచ్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా భారత్ అమెరికాతో ద్వైపాక్షిక సంప్రదింపులు జరపాల్సింది. జరిపి దాదాపు ఈ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసే ప్రయత్నంగా చేసినట్లయితే ఈ భారత మనకు రత్నాలు ఆభరణాల రంగానికి సంబంధించినటువంటి విషయంలో డిమాండ్కు ఎటువంటి కొదవ లేకుండా ఇక్కడ ఉపాధి పొందుతున్న అనేక మంది కార్మికులు, వ్యాపారులు ప్రయోజనాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే బయోలెటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ లేదా ఈ సంబంధించిన రంగానికి ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే ఈ రంగాలు మరింత బలోపేతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. భారత్ ప్రపంచంలో కూడా ఈ రత్నాభరణాల రంగంలో కూడా ఒక కీలక భూమి పోషించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అమెరికా తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం చేస్తున్న నిరంతరం ఏదైతే ఈ టారిఫ్ల భారాన్ని ప్రపంచ దేశాలపై మోపడాన్ని కూడా అంతర్జాతీయ వేదికల ద్వారా కొంత మార్పు తీసుకొచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి భారత్ నడుము చుట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా కనబడతా ఉంది. తద్వారా
వ్యాపారం అనేటువంటిది పోటీ వాతావరణంలో జరిగి పౌరులకి అదేవిధంగా దేశాల ఆర్థిక వ్యవస్థలకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలోని ఈ రత్నాభరణాల ఎగుమతులు మనకు రాబోయే రోజుల్లో గణనీయంగా పెరగాలి అనుకున్నప్పుడు మనం ఇప్పటికే చేసుకున్నటువంటి బ్రిటన్, ఒమెన్, యుఏఈలతో కుదిరే ఒప్పందాలు అమలు వేగం పెంచినట్లయితే, అదేవిధంగా యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్తో చేసుకోబోతున్న ఒకటి ఒప్పందాలను కూడా కార్యాచరణలోకి పెట్టినట్లయితే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రంగాలు మరింత వన్నె తెచ్చే విధంగా ఏర్పడతాయి. ఇప్పటికైనా అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల భారాన్ని మోపించడానికి తగ్గించాలని కూడా ఆశిస్తూ ఈ రంగాన్ని భారత ప్రభుత్వం కాపాడుకున్నట్లయితే ప్రపంచంలో ఒక మెరుగైనటువంటి స్థానాన్ని దక్కించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నమస్తే.